అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో అన్యుడు చేసిన ప్రార్థనలే దేవుడు విన్నప్పుడు, ఆయన రక్తములో కడగబడిన నేను ప్రార్థన చేసినప్పుడు మరి నిశ్చయముగా నా దేవుడు విన్నాడు. నాకు సందేహము లేదు, నేను విశ్వాసం ఉంచుతున్నాను, తప్పకుండా నా దేవుడు సమాధానం పంపాడు. పలకాల్సిన మాట మన మనస్సులో వాడు వదిలిన సందేహ బాణానికి నీ ప్రార్థన వినబడిందా? ఇలాంటి ప్రార్థనలు చాలా చేశావుగా, ఏమైంది, ఏం కాలేదుగా, ఇప్పుడు చేస్తే మాత్రం ఏమైంది అంటాడు. ఇది నీ మనసులో నీకు వచ్చిన ఆలోచనలాగా ఉంటుంది, ఒట్టిదే వాడు వదిలిన బాణం అది. వాడి పేరే అపనింద పిశాచం, అనుమాన పిశాచం. వాడు వదిలిన బాణం అది. నువ్వు అనుకుంటావు ఇది నాకు వచ్చిన ఆలోచన అని. ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? వాడు ప్రయోగించాడు ఆలోచనని, వాడు ప్రయోగించాడు అనుమానాన్ని, వాడు వదిలాడు అస్త్రాన్ని. నిద్రముఖమా నువ్వు గుర్తుపట్టలా? నా ఆలోచన అనుకుంటున్నావు, నీ ఆలోచన కాదు, వాడు వదులుతున్నాడు ఇట్లాంటివన్నీ. దీనికి విరుగుడు యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? మీరు ప్రార్థనలో అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దొరుకునని ఆయన మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు.